Hello everyone, myself Bharadwaj. Currently I am studying BTech in the stream of Computer Science and Engineering in Srinivasa Ramanujan Institute of Technology. Today my topic is about to solve x square of y minus x into p plus y square of z minus x into q equals to z square of x minus y by using Lagrange's. To solve the given equation by using Lagrange's equation, నాకు ఇచ్చిన ఈక్వేషన్ ని నేను లెగ్రాంజెస్ ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేస్తున్నా. నాకు ఫస్ట్ పీక్యూఆర్ వాల్యూస్ కావాలా. నేను ఈ లెగ్రాంజెస్ ఈక్వేషన్ ని గివెన్ ఈక్వేషన్ ని కంపేర్ చేసుకొని పీక్యూఆర్ వాల్యూస్ తెచ్చుకుంటాను. ఇక్కడ p ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఆఫ్ వై మైనస్ జెడ్, q ఈక్వల్స్ టు వై స్క్వేర్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్, r ఈక్వల్స్ టు జెడ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఈ పీక్యూఆర్ వాల్యూస్ వచ్చాయి కదా, ఈ వాల్యూస్ ని మనము సబ్సిడరీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలా. ఆ సబ్సిడరీ ఈక్వేషన్ ఏదంటే ఇది dx by p ఈక్వల్స్ టు dy by q ఈక్వల్ టు dz by r. ఇక్కడ కనిపిస్తున్న pqr ప్లేస్ లో మనకు వచ్చిన pqr వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. dx by ఇక్కడ p ప్లేస్ లో నేను వచ్చేసి ఎక్స్ స్క్వేర్ బై వై మైనస్ జెడ్, అది p వాల్యూ అక్కడ వేస్తున్నా, ఈక్వల్స్ టు dy by వై స్క్వేర్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్, ఇది q వాల్యూ, dz by z స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, అది r వాల్యూ. నేను ఈ సబ్సిడరీ ఈక్వేషన్ లో నాకు వచ్చిన పీక్యూఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. నెక్స్ట్ నాకు ఏం కావాలంటే పీ డాష్ ని ఏమనుకుంటాను అంటే పీ డాష్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్, క్యూ డాష్ ఈక్వల్స్ టు 1 బై వై, ఆర్ డాష్ ఈక్వల్స్ టు 1 బై జెడ్. ఇప్పుడు నా దగ్గర పీ డాష్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్, క్యూ డాష్ ఈక్వల్స్ టు 1 బై వై, ఆర్ డాష్ ఈక్వల్స్ టు 1 బై జెడ్, ఈ వాల్యూస్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ అనుకుంటాను, పీ డాష్ ప్లస్ క్యూ డాష్ ప్లస్ ఆర్ డాష్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నాకు pqr వాల్యూస్ తెలుసు, p డాష్ q డాష్ r డాష్ వాల్యూస్ కూడా తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ pqr, p డాష్ q డాష్ అండ్ r డాష్ వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూటింగ్ pqr అండ్ p డాష్ q డాష్ r వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ఆఫ్ y మైనస్ జెడ్ అనేది p వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. p డాష్ వచ్చేసి 1 బై ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ అనేది క్యూ వాల్యూ, 1 బై వై అనేది క్యూ డాష్, ప్లస్ జెడ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అనేది ఆర్ వాల్యూ, 1 బై జెడ్ ఈక్వల్స్ ఆర్ డాష్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కింద 1x క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ వై స్క్వేర్ ఇక్కడ కింద ఉన్న ఒక వై క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ జెడ్ స్క్వేర్ కింద ఉన్న ఒక జెడ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకా ఇక్కడ ఎక్స్ వై జెడ్ మిగులుతాయి. ఆ ఎక్స్ వై జెడ్ ని ఇప్పుడు ఉన్న ఇన్సైడ్ ఎలిమెంట్స్ తో నేను మల్టిప్లై చేస్తున్నా. ఎక్స్ ఆఫ్ వై మైనస్ జెడ్ ప్లస్ వై ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ 0. ఇది ప్రజెంట్ నాకు వచ్చింది. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూని లోపలికి తీసుకెళ్తున్నా, అప్పుడు ఏమవుద్ది, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్, ప్లస్ వై ఇంటూ జెడ్ వై జెడ్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై, ప్లస్ z into x xz plus into minus minus plus z into y yz equals to 0. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆపోజిట్ టర్మ్స్ వచ్చాయి, అందుకు నేను క్యాన్సిల్ చేసుకుంటాను. చివరికి నాకు 0 వచ్చింది. Here I am considering the new equation p dash dx plus q dash dy plus r dash into dz equals to 0. నాకు ముందు ఈక్వేషన్ లో p డాష్ q డాష్ r డాష్ వాల్యూస్ తెలుసు. అవి ఏమంటే p డాష్ ఈక్వల్స్ 1 బై ఎక్స్, q డాష్ ఈక్వల్స్ 1 బై వై, r డాష్ ఈక్వల్స్ 1 బై జెడ్. నేను ఇక్కడ p డాష్ q డాష్ r డాష్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 1 బై వై ఇంటూ డివై ప్లస్ 1 బై జెడ్ ఇంటూ డిజెడ్ ఈక్వల్స్ 0. ఇలా వచ్చాక నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటున్నా. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. ఈ ఫార్ములాతో ప్రెసెంట్ మనకున్న ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ వచ్చేసి లాగ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వై ఇంటూ డివై ఈక్వల్స్ టు లాగ్ వై, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై జెడ్ ఇంటూ డిజెడ్ ఈక్వల్స్ టు లాగ్ జెడ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ కాన్స్టెంట్. ఇక్కడ
లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి లాగా ఉంది. అప్పుడు ద ఆన్సర్ ఈజ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0 ఉంది, 0 పెట్టాల్సిన అవసరం లేదు, ఈక్వల్స్ టు C1. మనకు C1 వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ లాగ్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నా. అప్పుడు ఈ లాగ్ ఇటు సైడ్ పోతే e⁻C1 వస్తుంది. మనకు e⁻C1 అన్నా ఇంకా అది కూడా ఒక కాన్స్టెంట్ కింద కాబట్టి మనము C1 అని పెట్టుకోవచ్చు. అప్పుడు x ఇంటూ y ఇంటూ z ఈక్వల్స్ C1. Now I'm choosing p double dash equals to 1 by x square, q double dash equals to 1 by y square, r double dash equals to 1 by z square. Let us the new equation equals to p double dash plus q double dash plus r double dash equals to 0. నాకు ఇక్కడ పీక్యూఆర్ వాల్యూస్ మెయిన్ ఈక్వేషన్ లో నుంచి వచ్చాయి కాబట్టి అవి తెలుసు. ఇక్కడ నేను p డబల్ డాష్ q డబల్ డాష్ r డబల్ డాష్ ని చూస్ చేసుకుంటాను కాబట్టి ఇవి తెలుసు. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ లోకి ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు x² ఇంటూ y మైనస్ z వచ్చేసి p వాల్యూ, 1/6² వచ్చేసి p డబల్ డాష్ ప్లస్ y² ఇంటూ z మైనస్ x ఈక్వల్స్ టు q వాల్యూ, q డబల్ డాష్ ఈక్వల్స్ టు 1/y² ప్లస్ z² ఇంటూ x మైనస్ 2 వచ్చేసి r వాల్యూ, r డబల్ డాష్ ఈక్వల్స్ టు 1/z². ఇవన్నీ నేను ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశాక ఇక్కడ x² కింద x² క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ y² కింద y² క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ z² కింద z² క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత నేను ఇక్కడ మిగిలిన వాల్యూస్ అన్నిటిని కామన్ టర్మ్స్ అన్నిటిని ఆపోజిట్ టర్మ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు మిగిలేదు 0. ఇక్కడ y, ఇక్కడ మైనస్ y, ఇక్కడ ప్లస్ x, ఇక్కడ మైనస్ x, ఇక్కడ మైనస్ z ప్లస్ z, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే నాకు చివరికి 0 వచ్చింది. లెట్ p డబల్ డాష్ dx ప్లస్ q డబల్ డాష్ dy ప్లస్ r డబల్ డాష్ dz ఈక్వల్స్ టు 0. ఇక్కడ p డబల్ డాష్ q డబల్ డాష్ r డబల్ డాష్ వాల్యూస్ నాకు తెలుసు. ఏవండి p డబల్ డాష్ ఈక్వల్స్ టు 1/x² ప్లస్ r డబల్ డాష్ ఈక్వల్స్ టు 1/z², q డబల్ డాష్ ఈక్వల్స్ టు 1/y². ఇవన్నిటిని నేను ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేశాక నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాను, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² అనేది ఇక్కడ x² అనేది కింద డినామినేటర్లో ఉంటే పైకి వెళ్తే x⁻−2. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఇంటూ dx, దానికి ఆన్సర్ వచ్చి x⁻n+1/n+1. సో x⁻−2 ఈక్వల్స్ టు x⁻−1/-1. ఇక్కడ x⁻−1ని కిందకి తీసుకెళ్తున్నాను, అప్పుడు -1/x వస్తుంది. ఇక్కడ ఈ ఫార్ములాని నేను ఇక్కడ ప్రతి ఒక్కదానికి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx అంటే x⁻−1/-1 ప్లస్ ఇంటిగ్రేషన్ 1/y² ఇంటూ dy వచ్చేసి y⁻−1/-1 ప్లస్ ఇంటిగ్రేషన్ 1/z² ఈక్వల్స్ టు z⁻−1/-1 ఈక్వల్స్ టు 0 ప్లస్ C2 అనేది ఒక కాన్స్టాంట్ అనుకుంటాను. ఇక్కడ నేను వచ్చిన ప్రతి ఒక్క టర్మ్ లో నుంచి మైనస్ కామన్ తీస్తున్నాను. ఇక్కడ x⁻−1ని నేను డినామినేటర్లోకి తెచ్చుకుంటే పవర్లో ఉండే మైనస్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మైనస్ అన్నిటిలోంచి కామన్ తీస్తున్నాను. ఇంకా లోపల ఉండే టర్మ్స్ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్స్ C2. C2 అనేది ఒక కాన్స్టాంట్ టర్మ్. ఈ మైనస్ని నేను ఇటు సైడ్కి తీసుకెళ్తాను. అప్పుడు నాకు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్స్ C2 వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 వి గెట్, నాకు ఇప్పుడు C1 C2 వాల్యూస్ వచ్చాయి కదా, ఆ C1 C2 వాల్యూస్ని నేను ఈ గివెన్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పై ఆఫ్ C1, C2 ఈక్వల్స్ టు 0. పై ఆఫ్ C1 ఎంత, x ఇంటూ y ఇంటూ z, C2 ఎంత 1/x1 ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్స్ టు 0, ఆర్ f ఆఫ్ xyz ఈక్వల్స్ టు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ ఆ సొల్యూషన్. Thank you for giving me this opportunity to explain the problem.